తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు బీసీ రిజర్వేషన్లు అమలు కావో చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు తన అసలు రూపాన్ని బయటపెట్టారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యమే అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆ విధంగానే చేసిందని చెప్పారు. ఇక సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రాల వద్ద ప్రామాణికమైన సమాచారం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే 50% క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రిజర్వేషన్కు సంబంధించిన క్యాప్ లేదు. రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ప్రజలను మభ్యపెడుతుంది మీరు. ముఖ్యమంత్రి బీసీ అని ప్రకటించి ఇబ్బంది మీరు, సిఎల్పి నాయకుడు బీసీ ఇబ్బంది మీరు, పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వండి మీరు, మండలి వ్యతిరేకించేది మీరు. ఇవాళ మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు. తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఇలా మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పీసీసీ ప్రెసిడెంట్, ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది, మీ దగ్గర అసాధ్యం. మీరు మరొకసారి మా వర్గాలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తాం.